వాళ్ళ తల్లిదండ్రులను అడిగినా కూడా, వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా సత్యం బాబు నిర్దోషి అని చెప్తాను. నిన్న వాళ్ళ అమ్మగారు పేపర్లో స్టేట్మెంట్ చూసి నేను ఎంతో దుఃఖించాను. కానీ ఆ తల్లిదండ్రి ఆ అమ్మాయి కోసం ఎంత తాపత్రయపడ్డారో నేను పేపర్లో చూసిన తర్వాత నేను అంతగా చాలా దుఃఖపడ్డానండి. కానీ చాలా చింతించాల్సిన విషయం. ఒక పక్కన ఈ రోజు నేను బయట సంతోషమే, ఒక పక్కన ఆ తల్లిదండ్రులు కూడా ఒక పక్కన వాళ్ళకి సంతోషమే. కానీ ఆ తల్లిదండ్రి కొంచెం ఒక లోటులో ఉన్నారు. అది మరి దేవుడు చెప్తున్న దేవుడు కానీ దేవుడు చూస్తా ఉన్నాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో దేవుడు న్యాయం చేస్తాడు. ఇప్పుడు నిన్న పోలీసు అరెస్ట్ చేసిన తర్వాత ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు కదా, అప్రూవల్ అయినట్టు చెప్పారు. అదేంటది? అయితే చెప్పాలంటే వీడియో రికార్డ్ అయిందంటే మనకు తెలుసు. మన సినిమాలో చూస్తాం, సినిమాలో వెనకాల వాయిస్ని బట్టి వీళ్ళు నోటి కథలు కలిగిస్తారు. మీరు గమనించుండే ఒకసారి ఆ వీడియోని కూడా స్పష్టంగా క్లుప్తంగా మీరు పరిశీలన చేయండి. ఒకసారి నేనే మాట్లాడారు, నేనే చేశాను అన్నారు కాబట్టి క్లుప్తంగా ఒకసారి ఆ వాయిస్ ఎలాగుందో, ఆ కథల కదిలింపు ఎలాగుందో మీరు అందరూ ఒకసారి చూడండి. చూసిన తర్వాత అసలు ఏంటి అనేది మీకే తెలుస్తుంది. మీలో ఒక స్పందన వస్తుంది. సత్యం బాబు నిర్దోషి అని మీకు కూడా కొంచెం మీకు ఉంటుంది. నిన్ను ఎందుకు పట్టుకున్నారంటే అది పోలీసులు, ప్రభుత్వం, అది మీకు తెలుసు. మీకు చెప్పాల్సింది కూడా ఏం లేదండి, అదంతా మీకు తెలుసు. అంటే నేను చెప్పినా కానీ అది మీకు తెలుసు. ఎందుకంటే అది ఏం జరిగిందో, ఒక సందర్భం ఏం జరిగిందో అంతా మీకు తెలుసు. కానీ మీరందరూ కూడా నాకు సహాయించినందుకు కొంచెం ఫ్యూచర్లో నేను కొంచెం అంటే 9 సంవత్సరాలు అవుతుంది నా పరిస్థితి. ఈరోజు న్యాయం తెలిసినందుకు దేవుడు నా పక్షాన ఉంది. నాకు సంతోషం ఉందండి. నా కొడుకు వచ్చినది సంతోషంగానే ఉంది. ఏమన్నా నేనేమన్నా అందరికీ ధన్యవాదాలు. దళిత ప్రజా సంఘాల ఐక్యత, దళిత ప్రజా సంఘాల ఐక్యత.